తర్వాత ఆందోళన దగ్గర మాజీ కమిషనర్ ప్రభాకర్ రెడ్డి గారు ల్యాండ్నే కబ్జా చేశారు. ఆయన అసలు సూపర్ ఆఫీసర్, ఆయన ల్యాండ్లో కబ్జా చేశాడు కదండి. ఆ కేసు ఎలాగ వచ్చింది చెప్పండి. సో ఇది నేను ట్రైనింగ్లో ఉన్నాను, ఒక 1 డే ట్రైనింగ్ ఉంటే వెళ్ళాను. సార్ ఫోన్ చేశారు, ఫోన్ చేసి రూపేష్ ప్రభాకర్ రెడ్డి నేను నెక్స్ట్ కమిషనర్ నేను విన్నాను సార్, ఐ హియర్డ్ ఎ లాట్ అబౌట్ యూ సార్. అది లేదు నేను అలాంటి కబ్జా చేశారు ఏంటి అంటే యాక్చువల్లీ లిటరలీ ఇట్ ఇస్ నాట్ కబ్జా. ఏం జరిగిందంటే సార్ లేదు సార్ నేను చూసుకుంటాను సార్ అని చెప్పేసి నేను ఎంబడే వచ్చి ఆ ఫైల్స్ అవన్నీ తెప్పించుకొని మా సిఏని పిలిపించి ఇది ఇట్లుంది చూడండి అసలు ఏం జరుగుతుందంటే దెన్ వి గాట్ ఇట్ ఎంక్వైర్డ్. దాంట్లో ఏంటంటే సేమ్ ఎంబో మళ్ళీ ఇందులో కూడా. సో ఏం చేశారంటే వీళ్ళ సార్ వాళ్ళ బ్రదర్స్ అందులో కొంచెం పాటు నమ్ముదామని ఒకరిద్దరికి జిరాక్స్లు ఇచ్చారు. ఆ జిరాక్స్ని ఒక అతను తీసుకొని ఏం చేశాడు, ఆ జిరాక్స్లో సైన్స్ ఏవైతే ఉన్నాయో ఒక ఫేక్ అగ్రిమెంట్ చేసుకున్నాడు అతనే. చేసుకొని అంటే వీళ్ళకి ఆల్రెడీ అగ్రిమెంట్లో ఉన్నారని చెప్పేసి చేసుకుని అతను ఇంకోతనికి ఇది నాకు ఆల్రెడీ ఉంది అగ్రిమెంట్ నేను మీకు అమ్ముతున్నా అని చెప్పేసి ఒక 13 lakhs ఏమో తీసుకున్నాడు, ట్రాన్స్ఫర్ తీసుకుంటే ఎవరైతే సెకండ్ టైం అగ్రిమెంట్ చేసుకున్నాడో అతను ఫీల్డ్ మీదకి వెళ్ళాడు. ఫీల్డ్ మీదకి వెళ్ళేసరికి యాక్చువల్ ఓనర్స్ మేము అసలు అమ్మలేదు, మీకు ఎవడో అగ్రిమెంట్ చేశారు అది అని చెప్పేసి. దాని తర్వాత వాళ్ళందరినీ కూడా పట్టుకొని సార్ సైన్ కూడా ప్రాజెక్ట్ చేసినట్టు చేశారు. ఫస్ట్ అగ్రిమెంట్ చేసిన అతను చేశాడు. సో చేస్తే వాళ్ళందరినీ ఒక 3-4 ఉంటే వాళ్ళందరినీ సార్ ఏమన్నారంటే బాగా అప్రిషియేట్ చేశారు. ఓకే సార్, సంగారెడ్డి అనగానే రెండు మేజర్ కనిపిస్తుంటాయి. ఒకటి సివిల్ మ్యాటర్స్ ల్యాండ్ డిస్ప్యూట్స్, ఒకటి 2 రోడ్ యాక్సిడెంట్స్. ఈ రెండింటిని ఈ ఛాలెంజ్ మీరు దీనిలో అంటే ఇప్పుడు లాస్ట్ నేను వచ్చి 8 months అవుతుంది, 6 months అంతా ఎలక్షన్స్కి అయిపోయింది. సో బేసిక్గా ల్యాండ్ డిస్ప్యూట్స్కి ఖచ్చితంగా ఎస్ఓపి ఉంటుందండి, ఖచ్చితంగా ప్రాపర్ ఎస్ఓపి హ్యాస్ టు బి ఫాలోడ్ అని క్లియర్గా చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా పొజిషన్ డిస్టర్బ్ చేయొద్దు అన్నది చెప్పడం. ఎందుకంటే కొంతమంది వస్తారు, ఇప్పుడు బేసిక్గా ధరణి గురించి కూడా కొన్ని సమస్యలు ఉండడం వల్ల వాటిని పట్టుకుని కొంతమంది రావడం. మ్యూటేషన్ బేసిక్ ప్రాబ్లం ఏమవుతుందంటే అండి 30 years బ్యాక్ రిజిస్ట్రేషన్స్ వేరే ఉండేది, రెవెన్యూ రికార్డు వేరే ఉండేది. ఇప్పుడు ఏమైందంటే రెండు ఒకటే అయిపోయినాయి. సో ఇంతకుముందు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో వాడు ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు, కానీ అది రెవెన్యూ రికార్డులో మ్యూటేషన్ కాదు. సో ధరణిలో ఆన్లైన్ చేసేప్పుడు ఏమైందంటే ఏదైతే రెవెన్యూ రికార్డులు ఉందో దాన్నే వచ్చింది. అంటే ఆల్రెడీ 30 ఏళ్ల కింద అమ్మిన ల్యాండ్ మళ్ళీ ధరణిలో రిఫ్లెక్ట్ అయింది. సో ఇతను వచ్చి వీళ్ళ కొడుకులు వీళ్ళందరూ వచ్చి ఏంటంటే మళ్ళీ క్లెయిమ్ చేస్తారు. సో క్లెయిమ్ చేసినప్పుడు గొడవ స్టార్ట్ అవుతుంది. సో మేము చెప్పేది ఒకటే, పొజిషన్ షుడ్ నాట్ బి డిస్టర్బ్. దెర్ ఆర్ 17 సినారియోస్ ఇన్ ద సివిల్ ఎస్ఓపి. సో ఎస్ఓపిని ఫాలో కావాలని క్లియర్గా చెప్తాం. సో ఎవరైనా లేకుంటే కూడా ఒకరిద్దరు ఇన్స్పెక్టర్ని సస్పెండ్ చేయడం, ఎస్ఎల్ని అటాచ్ చేయడం లాంటివి కూడా జరిగినాయి. సో రిగార్డింగ్ రోడ్ యాక్సిడెంట్స్ మనకి బేసిక్గా 161 and 65 హైవే ఉంది. సో దీనిలో కొన్ని యూటర్న్స్ అవి ఇవి కూడా కొన్ని డెవలప్ చేయడం జరిగింది వచ్చిన తర్వాత. అండ్ వెహికల్ చెకింగ్స్ చాలా హెవీగా పెట్టడం జరిగింది. దాదాపు డైలీ కూడా ఈవినింగ్ ఏ టైంలో ఎక్కడెక్కడ చేయాలని చెప్పేసి, ఇంక్లూడింగ్ నౌ వీఆర్ యూజింగ్ స్నిఫర్ డాగ్ అండ్ ఆల్సో ట్రాకర్ డాగ్స్, స్నిఫర్ డాగ్స్ కూడా వాడుతున్నాం మనం. సో మోస్ట్ ఆఫ్ ద టైం కొద్దిగా ఇంప్రూవ్ అయింది, బట్ ఇంకా చేయాల్సింది చాలా ఉంది. కానీ మీకు ఎక్కువ హైవే మీద బ్లాక్ స్పాట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి మనం. సో దీనిలో అండి ఏమవుతుందంటే కొన్ని ప్లేస్లలో సర్వీస్ రోడ్డు లేక కొంచెం ఇబ్బంది అవుతుంది. అది ఎన్హెచ్ఏ దృష్టి కూడా తీసుకెళ్ళాము, వాళ్ళు కొన్ని వర్క్స్ టేకప్ చేశారు. కొన్ని ప్లేస్లలో ఏంటంటే అండి ఇది ఎస్పెషల్లీ మన నారాయణఖేడ్ కొత్తగా హైవే అయింది. అది కొత్త హైవే ఏంటంటే దాని మీద ఎక్కువ ట్రాఫిక్ లేదు, ఎందుకంటే ఇక్కడ నుండి మన బార్డర్కి వెళ్ళిన తర్వాత బార్డర్ నుండి చిన్నగా అయిపోతుంది రోడ్డు. సో ఈ రోడ్డు మీద ఎక్కువ వెళ్ళలేదు, ఎందుకంటే అక్కడ బ్యాటిల్ నెక్ ఉంటుంది కాబట్టి మీకు పోలేరు. సో ఈ బైక్స్ అవి ఇవి వెళ్ళినప్పుడు ఏంటంటే విశాలమైన రోడ్డులో వాళ్ళు చాలా ఓవర్ స్పీడ్గా వెళ్తూ ఉంటారు. సో దాంతో యాక్సిడెంట్స్ అవుతున్నాయి. సో దాన్ని కట్టెలు చేయడానికి మనం రిఫ్లెక్టర్స్ అవి కూడా చేస్తున్నాం. కానీ మీ లిమిట్స్లో ఎక్కువగా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటాయి, ఆ పిల్లలు ఎక్కువగా చెప్తున్న బైక్ రేసులు పెట్టుకోవడం, యాక్సిడెంట్లు పోతుంటారు. వాళ్ళ అవగాహన కల్పించడానికి కానీ మీరు ప్రోగ్రామ్ పెడుతున్నారా? ఇప్పుడు మనకి ఇక్కడ మేజర్గా ఐఐటి కానివ్వండి, జేఎన్టీ ఉంటుంది, గీతం యూనివర్సిటీ, వోక్స్ యూనివర్సిటీ, వీటిల్లో మనం రెగ్యులర్గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నాట్ ఓన్లీ ఫర్ ట్రాఫిక్ బట్ సైబర్ క్రైమ్స్ కానివ్వండి, డ్రగ్స్ కానివ్వండి, చాలాసార్లు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది. స్టిల్ వీఆర్ యూజింగ్. ఓకే, ఇంకా నెక్స్ట్ సైబర్ క్రైమ్, డ్రగ్, వీటి మీద ఫోకస్ అయ్యేలాగా ఉంటుంది. సో సైబర్ క్రైమ్స్ అనేది కంప్లీట్గా న్యూ ట్రెండ్ అని చెప్పలేము, ఇట్స్ అ కరెంట్ ట్రెండ్. సో ఇప్పుడు ఏం జరిగిందంటే అండి ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వస్తే ఇంతకుముందు సైబర్ క్రైమ్ అనేది అది మనది కాదు అన్న ఒక కాన్సెప్ట్ ఉండదు. బట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏర్పాటు చేసిన తర్వాత మా డైరెక్టర్ గారు వీళ్ళంతా, శిఖా గోయల్ మేడం వీళ్ళంతా క్లియర్గా చెప్పారు, ఫస్ట్ లెట్ us రిజిస్టర్ ద క్రైమ్ అని చెప్పేసి. సో ఇండియాలోనే హైయెస్ట్ రిజిస్టర్డ్ సైబర్ క్రైమ్స్ తెలంగాణలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ రిపోర్టింగ్ ఈజ్ అమీన్పూర్ అండ్ పటాన్చెరు.
సో ఎందుకంటే అక్కడే అమీన్పూర్లో కంప్లీట్ ఐటీ క్రౌడ్ అంతా అక్కడ సెటిల్డ్ అండి. మనకి ఇప్పుడు గచ్చిబౌలిలో కానివ్వండి, కొండాపూర్లో చేసే వాళ్ళంతా కూడా ఒక 6-7 years బ్యాక్ ఇటు సైడ్ ల్యాండ్స్ చిన్న చిన్న తక్కువ ఉన్నట్లు అందరు ఇక్కడ సెటిల్ అయ్యారు. దాదాపు ఒక 150 to 200 కాలనీస్ ఉంటాయి కంప్లీట్లీ మన సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. సో వాళ్ళే ఎక్కువ సైబర్ విక్టిమ్స్ అయిపోతూ ఉంటారు. సో బేసిక్గా ఏంటంటే ఫస్ట్ అవర్ స్టెప్ ఈజ్ టు మేక్ షూర్ దట్ కంప్లైంట్ ఇస్ కమింగ్, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కావాలి, హోల్డ్ కావాలన్నమాట. దాదాపు లాస్ట్ 2 weeks బ్యాక్ ఒక 1.5 crore రిఫండ్ చేయడం జరిగింది మన పుట్ ఆన్ హోల్డ్ చేసి. సో దాంతోపాటు మళ్ళీ అవేర్నెస్ క్రియేట్ చేయడము లాంటివి కూడా చేస్తున్నాం. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి ఈ మధ్యకాలంలో. ఏంటంటే ఈ కోవిడ్ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ చేయబట్టి అదేం ట్రేడింగ్ అని చెప్పేసి ఒకటి కొత్తగా అలవాటు అయిపోయింది. సో ట్రేడింగ్ అనేది ట్రేడింగ్ ప్లాట్ఫామ్ మీద అవుతుంది. కొత్త యాప్స్ టెలిగ్రామ్స్లలో వాడు గ్రాఫిక్స్ చూపించి సో చేయడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు అందులో పెడుతున్నారు. వాడు లక్కీగా ఏంటంటే వాడు 1 hour ఫస్ట్ టైం సెకండ్ టైం వాడు డబ్బులు డ్రా చేయడానికి పంపిస్తున్నాడు. ఆ పంపించే డబ్బులు కూడా ఇంకో వ్యక్తివి. సో ఎప్పుడైతే వీడు ఎక్కువ అమౌంట్ మనం ఇన్వెస్ట్ చేసామో అప్పుడు దాన్ని బ్లాక్ చేసేస్తున్నాడు. సో ఇతను ఏం చేసేదేం లేక మళ్ళీ కంప్లైంట్ చేయాలి. ఓకే, ఫెడెక్స్ కొరియర్ పేరు వస్తున్నాడు మోసాలండి. ఈ మా ఏరియాలో హైయెస్ట్ ఎంఓ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్. ఓకే, అంటే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లో ఎవరైనా విక్టిమ్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఫస్ట్ అథెంటికేటెడ్ ప్లాట్ఫామ్ మీద చేయాలండి. ట్రేడింగ్ అనేది ఇల్లీగల్ కాదు. నెక్స్ట్ ఎప్పుడు కానీ అంటే నా పర్సనల్ ఒపీనియన్లో ఏంటంటే బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే లేదంటే మ్యూచువల్ ఫండ్స్ ఇంట్రెస్ట్ అట్లాంటి వాటికంటే 20-24% కంటే ఎక్కువ ఎవడని ఇస్తున్నాడంటే నమ్మొద్దు. ఇట్స్ ఎ స్కామ్. అంటే ఎంత చేసినా ఏం చేసినా డబ్బులు కావండి 6 నెలల్లో 1 yearలో. కరెక్టే సార్, కానీ మాకు ఆశ ఎక్కువ ఉంటుంది కదా. అదే అంటున్నా అండి, ఆ ఆశ ఉండొద్దు అని అంటున్నాను. ఆ ఆశ వాళ్ళకి ఆయుధం అవుతుంది సైబర్ క్రిమినల్స్కి. సో ఎప్పుడు కానీ అథెంటికేటెడ్ ప్లాట్ఫామ్స్లోనే చేయాలి. సో మనకి రిజిస్టర్డ్ ఉన్నాయి అవన్నీ చూసుకోవాలి. ఈవెన్ ఏదన్నా ఉన్నా కూడా కొంచెం డౌట్ వచ్చినా కూడా యూ కెన్ కాంటాక్ట్ లోకల్ పోలీస్ స్టేషన్స్. హెవీ అమౌంట్స్ చాలామంది ఏంటంటే లోన్స్ తీసుకోవడం, ఇల్లు తాకట్టు పెట్టడం అట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. వితిన్ 2 daysలో 50 లక్షలు ఎలా ఇస్తాడండి మీకు? ఉంటే వాడే చేసుకుంటాడు కదా 50 లక్షలు. ఆలోచన రాదు కదా. ఆలోచన రాదు. ఆ ట్రాప్లో. డ్రగ్ మీద ఫోకస్. డ్రగ్ మీద చాలా కనిపిస్తుంటాయి. గంజాయి ఎక్స్పోర్ట్ అవుతుంటుంది ఇటువైపు ఉండే. అదొక చెడ్డ పేరు ఉండే అండి. ఇప్పుడు కొంచెం మేము దాన్ని తీసేయడానికి ట్రై చేస్తున్నాం. మేము బేసిక్గా ఏం చేస్తున్నామంటే ఇప్పుడు కంప్లీట్గా అసలు ఇంతకుముందు పాత నేరస్తులు ఎవరెవరు ఉన్నారు, ఇంతకుముందు నారాయణఖేడ్ ఏరియాలో కొంచెం గాంజాయి సాగు ఉండేది. ఆ ఏరియాలో ఎవరు ఇంతకుముందు ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడు కానీ నా ఉద్దేశంలో ఏంటంటే సైబర్ క్రైమ్స్ కానివ్వండి, ప్రాపర్టీ అఫెన్సెస్ కానివ్వండి, గాంజా కానివ్వండి, NDPS ఈ 3 అఫెన్సెస్లో రిపీటెడ్ అఫెండర్లో ఎక్కువ చేస్తారండి. మర్డర్ అనుకోండి, ఒకసారి మర్డర్ చేసిన వాడు ఇంకోసారి చేయడు, ఎందుకంటే స్పర్ ఆఫ్ ద మూమెంట్లో అవుతుంది. ఒకసారి గొడవ పడినవాడు ఇంకోసారి పడడు. కానీ గాంజా కానివ్వండి, దొంగతనాలు కానివ్వండి, సైబర్ క్రైమ్స్ కానివ్వండి చేసిన వాడు చేస్తాడు, ఎందుకంటే వాడికి ఈజీ మనీ అలవాటు అవుతుంది. సో ప్రీవియస్ క్రిమినల్స్ అంతా కూడా దాదాపు డిస్ట్రిక్ట్ మొత్తంలో ఒక 300 మందిని ఐడెంటిఫై చేశాం. కేసెస్ లేకుండా కూడా ఎవరైతే ఏఓబి మనకు మెయిన్ సప్లై అంతా ఏఓబి నుండి వస్తుంది, అక్కడ నుండి ఎవరు వస్తున్నారు అనేది ఒక 300 మందిని షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ మీద కేసులు లేకుండా వాళ్ళు తప్పించుకొని తిరుగుతున్నారు అటు ఇటు. సో వాళ్ళందరి మీద కూడా నిఘా పెట్టాము. ఇప్పుడు రీసెంట్గా లాస్ట్ 2 weeks నుండి ఒక 300 మంది మీద షీట్లు ఓపెన్ చేయడం జరిగింది. అంటే మీరు చెప్తున్న పాత వాళ్ళే కాకుండా ఇప్పుడు కొత్త వాళ్ళు కాలేజ్ స్టూడెంట్స్ కూడా రెడీ అవుతున్నారు కదండి ఈజీ మనీ కోసం. మరి వాళ్ళని ఎలా మీరు బేసిక్గా అండి ఫస్ట్ కన్జ్యూమర్స్ ఫస్ట్ టైం తెలియకుండా కన్జ్యూమర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది పేరెంట్స్ని పిలిపించి. లేదు పెడ్లింగ్ చేస్తున్నాడు అంటే మాత్రం 100% అది కేసు పెట్టేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. అంటే ఐఐటి లాంటి ఎడ్యుకేషన్ ఉన్నాయి కదా ఇక్కడ, ఒకవేళ అక్కడ కానీ ఇటువంటి మార్క్ వస్తే చెడ్డ పేరు వచ్చే అవకాశం కనిపిస్తుంటుంది. మరి వాళ్ళకి అవగాహన కల్పిస్తుంటారు లోపలికి? రెగ్యులర్గా ఐఐటి డైరెక్టర్ గారు మాట్లాడుతూ ఉంటారంటే నేను కూడా చాలాసార్లు వెళ్ళి సెషన్ ఇవ్వడం కూడా జరిగింది. సో మోస్ట్లీ ఇప్పుడు వరకైతే ఏం లేదు. ఏమైనా ఉన్నా 1-2 ఏమైనా వచ్చినా కూడా వి విల్ టేక్ ఇట్ వెరీ స్ట్రిక్ట్ యాక్షన్. ఇంజనీరింగ్ కాలేజీలో ర్యాగింగ్ వాటి మీద మీ ఫోకస్ ఎలా ఉంది? ఇప్పటి వరకు అయితే మనకి రాలేదండి ర్యాగింగ్ అంతా ఏం లేదు. కొన్ని కాలేజీలు వస్తున్నాయంట కదా. ఇక్కడ మన ఏరియాలో అయితే పెద్దగా కంప్లైంట్స్ అంటే మీ నోటీస్ రాలేదు? కంప్లైంట్స్ ఉంటాయండి ఈ రోజుల్లో. కంప్లైంట్ చేయకపోవడం అని ఏం ఖచ్చితంగా వస్తాయి. ఎక్కువ కంప్లైంట్లు వస్తాయి కానీ తక్కువ అయితే రావంటారు. ఓకే, తర్వాత సార్ ఈ సంగారెడ్డి అనగానే రియల్ ఎస్టేట్ వివాదాలు ఎక్కువ వస్తుంటాయి. ఇక్కడ ఎవరైనా కొనుక్కోవాలన్నా అమ్ముకోవాలన్నా వాళ్ళు ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలండి? ఫస్ట్ అండి మనకి ఏంటంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చాలామంది కూడా వాళ్ళకి తెలియక పేపర్ చూస్తారండి. ధరణిలో ఆన్లైన్లో పేరు కనబడుతుందో చూస్తారు. ఎప్పుడు కానీ లీగల్ టర్మ్స్లో పొజిషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో పొజిషన్లో ఎవరున్నారు అనేది ఇంపార్టెంట్. అండ్ దాని మీద కేసు ఉన్నాయా లేవా అనేది మీరు ఆన్లైన్లో చూస్తే తెలియదు.
ఒకటి కొద్దిగా డబ్బులైనా పర్లేదు లీగల్ ఒపీనియన్కి వెళ్ళాలండి. కొద్దిగా 10,000 20,000 అవుతాయి. మనం లక్షలు పెట్టినప్పుడు 10-20 కోసం వెంటలాడొద్దు. సో లీగల్ ఒపీనియన్కి వెళ్ళినప్పుడు ఏంటంటే అతను లాస్ట్ 30 ఇయర్స్లో దాని మీద లింక్ డాక్యుమెంట్స్ ఏమేమి ఉన్నాయనేది చూస్తారు. సో ఆ లింక్ డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఉందా, ఎక్కడ లింక్ మిస్ అయిందా. ఎందుకంటే ఒక ఫాదర్ అమ్ముతాడు వాళ్ళ నాన్న ప్రాపర్టీని, కొడుకులు వచ్చి కేసేస్తారు, నువ్వు కొనుక్కున్న తర్వాత డిస్ప్యూట్లోకి వెళ్ళిపోతుంది, అదొక రకమైన. సో లీగల్ ఒపీనియన్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. వాళ్ళ లీగల్ హెయిర్స్ ఎవరున్నా కూడా సైన్స్ తీసుకోవాలి, అదొకటి. రెండోది పొజిషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు వచ్చి ఎప్పుడు కానీ ఒక ల్యాండ్ సపోజ్ ఒక 500 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ కొన్నప్పుడు మీరు వచ్చి వాడికి అడ్వాన్స్ ఇచ్చినప్పుడు కూడా వచ్చి చుట్టుపక్కల ఎంక్వైరీ చేయాలి. ఈ ల్యాండ్ మేము కొందాం అనుకుంటున్నాం, వీళ్ళది సో అండ్ సో. వీలైతే ఒక బ్యానర్ పెట్టండి అక్కడ. మేము ఎట్లయితే మనం ఇప్పుడు న్యూస్ పేపర్లో వేసాం సార్ మేము అది అని అంటారు, న్యూస్ పేపర్లో వేయాల్సిన అవసరం లేదు. ఎక్కడో వాళ్ళు చూడరు, నేను చూడ ఇక్కడ పక్కనే అవుతుంది. సో అక్కడ బ్యానర్ పెట్టాను, నేను ఈ ల్యాండ్ కొంటున్నా, ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నాను అంటే. ఎందుకంటే కొంతమంది కొన్ని లక్షలు కొన్ని కోట్లు పెడతారు అప్పుడప్పుడు. సో తప్పేం లేదు ఒక 500 రూపీస్ పెట్టి బ్యానర్ పెట్టడం. సో పక్కన వాళ్ళని అడగడం ఒకటి. లేదంటే ఏదైనా ఒక పని చేయండి అక్కడ. మీరు తీసుకుంటే అతన్నే ఓనర్ ఎవరైతే ఉన్నారో అతనికి చెప్పేసి, బాబు మీరు క్లీన్ చేసి నాకు గోడ పెట్టి ఇవ్వండి, సో మేము ఆ డబ్బులు కూడా నేనే ఇస్తానని చెప్పండి. ఇఫ్ ఈజ్ ఏ జెన్యూన్ సెల్లర్ ఆయన చేసి ఇస్తాడు మీకు. ఇఫ్ ఈజ్ ఏ లిటిగెంట్ ఫెలో హీ కెనాట్ డూ. సో ఈ 2-3 చిన్న చిన్న టిప్స్ మనం ఫాలో కావాలండి. ల్యాండ్ ఎప్పుడు కొన్నా కూడా వాడికే చెప్పి గోడ పెట్టించి ఇవ్వండి అని చెప్పాలి. ఎందుకంటే ఒక 500 యార్డ్స్ గోడ పెట్టడానికి 50,000 1,00,000 రూపాయల కంటే ఎక్కువ కాదండి. అదే 500 యార్డ్స్ ఇక్కడ కొనాలనుకుంటే ₹1 కోటి అవుతుంది. సో ₹1 కోటికి ఒక 50,000 ఎక్కువ పెట్టడంలో తప్పలేదు. ఎందుకంటే మీరు కొన్న తర్వాత ఇంకోటి వచ్చిందంటే మీకు ₹1 కోటి మన వాళ్ళు ₹1,00,000 బాధపడతారు కదండి. చేసుకోవాలండి. అంటే ఎందుకంటే లిటిగేషన్ ఉండొద్దు, మనకు హెడేక్ ఉండొద్దు అన్నప్పుడు బెటర్ వీ షుడ్ టేక్ ఆల్ దీస్ ప్రికాషన్స్. ఓకే సార్, ఇప్పుడు మీరు ఈ స్థాయికి వచ్చారు కింద నుంచి. మీలాగే చాలామంది మేము రోల్ మోడల్గా తీసుకొని చాలామంది రావాలనుకుంటారు సివిల్స్లోకి. వాళ్ళకి మీరు ఇచ్చే టిప్స్ ఏంటి? ఏదైనా ఒకటి లైఫ్లో ఒకటి డిసైడ్ అయితే దాని గురించి బాగా కసిగా కష్టపడాలండి. ఇష్టపడదామా లేదా అనేది తర్వాత కదండి. సో సాకులు చెప్పొద్దు. ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ వీ షుడ్ నాట్ టెల్ ఎక్స్క్యూజెస్. సో నాకు ఇది లేదు అది లేదు, మా నాన్న ఇలా ఉన్నాడు, మా ఫాదర్ అలా ఉన్నాడు, నాకు కాలు లేదు చేయలేదు, నాకు హెడేక్ వస్తుంది, చదివితే డబ్బులు లేవు, ఇలాంటివన్నీ చెప్పొద్దండి. సో మన చేతిలో మొబైల్ ఉంది, మొబైల్లో ఇంటర్నెట్ ఉంది కాబట్టి యూ విల్ గెట్ ఎవ్రీథింగ్ ఆన్ ఫోన్. సో మనకి చేయాలనే విల్ ఉంది, ఒక ఆశ ఉంటే మనం దాని దగ్గరికి వెళ్ళొచ్చు. సో ఎప్పుడు కానీ రీజన్స్ చెప్పొద్దు. ఎస్పెషల్లీ కెరీర్ సెటిల్ అయ్యే టైంలో రీజన్స్ చెప్పుకుంటూ ఉంటే లైఫ్ లాంగ్ రీజన్స్ చెప్తాం. సో రీజన్స్ చెప్పకుండా కొంచెం కసిగా తీసుకుంటే అయిపోతాం ఇది. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, ఈ డిపార్ట్మెంట్లో రావాలనుకున్న వాళ్ళకి, అంటే సివిల్స్ గురించి కాదు, పోలీస్ కానీ ఎస్ఐగా కానీ కానిస్టేబుల్గా కానీ డిఎస్పీగా రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? సో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ డిపార్ట్మెంట్ అండి. అంటే దీనిలో చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అంటే మీరు ఇమీడియట్ రిలీఫ్ ఇవ్వడానికి కొంచెం ఛాన్స్ ఉంటుంది ఈ డిపార్ట్మెంట్లో. ఇంతకుముందు మీరు అన్నట్టు ఏదైనా ల్యాండ్ కబ్జా అయింది అనుకోండి, ఇమీడియట్ కేసు పెట్టేసి వాళ్ళని ఆపోజిట్ వాళ్ళని చేస్తాము, ఇమీడియట్ రిలీఫ్ ఉంటుంది. సో ఏదైనా యాక్సిడెంట్ అయినా సో చాలా ఇమీడియట్ రెస్పాన్స్ అనేది ఉంటుంది. ఇమీడియట్ కొన్ని ప్లేస్లో అదొకటి. ప్లస్ వైడ్ వెరైటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. యూ కెన్ సొసైటీకి డ్రగ్స్ గురించి కానివ్వండి, లైక్ క్రైమ్ గురించి కానివ్వండి, సో ఏదైనా చేయగలుగుతారు. అండ్ ఒక మంచి పర్సనాలిటీ కూడా డెవలప్ అవుతుంది. అంటే యూ విల్ బీ ఏబుల్ టు హ్యాండిల్ ఎనీ క్రైసిస్ ఇన్ ద పర్సనల్ లైఫ్, ఈవెన్ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా. ఎందుకంటే వీ ఆల్వేస్ ఫేస్ ద క్రైసిస్ ఎవ్రీడే కాబట్టి. ఫస్ట్ పోస్టింగ్ ఇది మంచి రికార్డు తీసుకొచ్చి ఎలక్షన్ పీస్ఫుల్గా చేశారు. మీకు మంచి గోల్ ఏముందండి లాస్ట్ వరకు ఇది చేయాలి ఖచ్చితంగా? అంటే నేను బేసిక్గా నాకు ఎలా ఉంటుందంటే మనం ప్రయారిటీస్ పెట్టుకోదండి. ఇప్పుడు నాకు ఎక్స్ట్రీమిజం మీద పనిచేయాలని ప్రయారిటీ. నేను సంగారెడ్డిలో ఎక్స్ట్రీమిజం మీద ఏం చేయలేను లేదు. సో ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు అక్కడ ప్రియారిటీస్, అక్కడ లోకల్ ఇష్యూస్ని బట్టి మనం క్లియర్ చేయాలి. సో ఫ్యూచర్లో అంటే ఐ వుడ్ లైక్ టు గో దిస్ ఎన్డీపీఎస్ కానీ సైబర్ క్రైమ్ కానీ స్పెషలైజేషన్ చేయాలని ఉంది. ఎందుకంటే దోస్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు క్రియేట్ బిగ్ ఇంపాక్ట్ ఆన్ సొసైటీ. పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చేవాళ్ళు ఖచ్చితంగా సాకులు చెప్పకుండా రండి. ఈ డిపార్ట్మెంట్ ప్రజలకు సేవ చేయడానికి బెస్ట్ ప్లాట్ఫామ్ అంటున్నారు రూపేష్ గారు. యూపీఎస్సీ రాయాలనుకున్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇష్టపడి చదవండి, అందులో మీకు ఆనందం ఉంటుందంటూ తనకున్న కెరీర్ చెప్తాను. ఒక ఆట వాళ్ళ కొరకు ఈ స్థాయికి వచ్చారంటే ఆయన పడ్డ కష్టం, వాళ్ళ తల్లిదండ్రుల నుంచి సహకారం ఎవరూ మర్చిపోలేదు. ఆ విధంగా వాళ్ళు ఆటవాడిని కొడుకుని కదాన్ని ఆయన కానీ లేదా మా బతుకులు ఇంతే అని వాళ్ళ నాన్నగారు కానీ వాళ్ళ అమ్మగారు నుండుంటే రూపేష్ కానీ ఈ స్థాయికి వచ్చేవారు కాదు. ఖచ్చితంగా ఆటవాడు కొడుకైనా లేదా కూలీ కొడుకైనా తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు అన్నదానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ సిహెచ్ రూపేష్. ఇప్పటికైనా గ్రామీణ ప్రాంతంలో పుట్టిన ప్రతి వ్యక్తి సాధించాలనుకుంటే సివిల్స్ ఖచ్చితంగా సాధించవచ్చు అన్నది రూపేష్ ప్రూవ్ చేశారు. ఇది రూపేష్తో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.